హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 21 డిసెంబర్ ప్రశ్నలు జవాబులు చూద్దాము. బ్రహ్మ అంటే నలువ. ఒకటి నిలువు. కీచకుడు హతమారిన చోటు నర్తనశాల. 2 నిలువు. మహిళ అంటే వనిత. 3 అడ్డం. పుత్రుడు అంటే కొడుకు. 3 నిలువు. రుచికరమైన ఒక రకం చేప కొరమీను. 4 నిలువు. దర్భ అంటే కుశ. 5 అడ్డం. ఒక వర్ణం ఒక రత్నం పచ్చ. 5 నిలువు. పిట్ట పక్షి. 6 నిలువు. ఆన అంటే ఒట్టు. 7 అడ్డం. నిద్ర అంటే నిదుర. 8 అడ్డం. 100 కన్నులు కలది శతాక్షి. అక్షి అంటే కన్నులు, శతాక్షి. 9 నిలువు. పరిమళం అంటే తావి. 10 అడ్డం. దుకాణం కొట్టు. 10 నిలువు. పురికొస చివర అంటే కొస. ఇప్పుడు 11 అడ్డం. నవనీత నూతనత్వం అంటే నవత. 12 నిలువు. వలువ అంటే వస్త్రం. 13 అడ్డం. పురుషుడు పౌరుషంగా మెలితిప్పేది మీసం. 14 నిలువు. బాంధవ్యం నెయ్యం అంటే సంబంధం. 15 అడ్డం. వెన్న పూసలో సగం. ఇక్కడ సా వచ్చింది కాబట్టి పూస అని పూస తీసుకుంటున్నాను వెన్న పూసలో. 15 నిలువు. విడులు పూలు. ఇప్పుడు 15 అడ్డం అయిపోయింది. 16 అడ్డం చూద్దాం. విజ్ఞానం సామెత. శాస్త్రం దానంతట అదే వచ్చేసింది. ఇప్పుడు 17 అడ్డం. సఖ్యంగా ఉండటం పొత్తు బంధం అంటే అనుబంధం. 17 నిలువు. తరువాత పిమ్మట అంటే అనంతరం. 18 అడ్డం. తప్ప తరక పుల్లు అంటే తాడి. తాలు 18 నిలువు. తాటి చెట్టు అంటే తాడి. 19 నిలువు చూద్దాం ఇప్పుడు. కాటికి మోసుకెళ్లేందుకు కావలసిన వారెందరూ? నలుగురు. 19 నిలువు అయిపోయింది. 20 అడ్డం చూద్దాం. ప్రజలు అంటే జనం. 21 అడ్డం. ఆలయం అంటే గుడి. 21 నిలువు. అంధత్వం అంటే గుడ్డి. 22 అడ్డం. శరీరం అంటే శరీరం కాదు. 22 అడ్డం. ఉపకారం అంటే మేలు. శరీరం 22 నిలువు. శరీరం అంటే మేను. 22 అడ్డము నిలువు అయిపోయింది. ఇప్పుడు 23 చూద్దాం. 23 నిలువు. లాయరు ప్లీడరు
న్యాయవాది. న్యాయవాది. 24 అడ్డం. పాన్పు అంటే తల్పం. 25 అడ్డం. పశువులు మేసే పచ్చిక గాదం అంటే గడ్డి. 25 నిలువు. ఏనుగు వంటి నడక కలిగినది అని అర్థం. అంటే గజయాన అని రాస్తున్నాను. గజయాన, ఏనుగు వంటి నడక కలది గజయాన. 26 అడ్డం. గజం అంటే ఏనుగు. 26 నిలువు. ప్రభువు, పాలించేవాడు, ఏలిక. 26 అడ్డం నిలువు అయిపోయింది. 27 అడ్డం. ఒయ్యారం, వగలు, హొయలు, హొయగారం. హొయగారం. 28 నిలువు. వాయువు అంటే గాలి. 29 అడ్డం. తుది లేని రజతం అంటే రజ. చివర లేని రజతం, రజ. 29 నిలువు. లక్ష్మి అంటే రమ. రమ. 30 అడ్డం. కరుణ అంటే జాలి. జాలి. 30 అడ్డం అయిపోయింది. 31 అడ్డం. సుగ్రీవుడి సోదరుడు వాలి, దానంతట అదే వచ్చేసింది. 32 అడ్డం చూద్దాం. యాగకర్త, సోమయాగం చేసిన వాడు అంటే సోమయాజి. సోమయాజి. 33 నిలువు. గిల్లితే పాలు కాడే మందు మొక్క, జిల్లేడు. జిల్లేడు. 34 అడ్డం. సిరాపోసి కాగితం మీద దేనితో రాస్తాం? కలం. కలంతో రాస్తాం. 35 నిలువు. గోచి అంటే లంగోటి. లంగోటి. 35 నిలువు అయిపోయింది. 36 అడ్డం చూద్దాం. మనస్సు అంటే మది. 36 నిలువు. మరక అంటే మచ్చ. 37 అడ్డం. హృదయం అంటే యద. 32 నిలువు మర్చిపోయాం, ఇక్కడ చూద్దాం. 32 నిలువు. తోబుట్టువు అంటే సోదరి. ఇప్పుడు 37 అడ్డం యద రాసేసాం. 38 అడ్డం. చాలా తేలిక అనే అర్థంలో డాష్ మీద నడక అనే సామెతను వాడతారు. నల్లేరు మీద నడక. నల్లేరు. ఓకే. 39 అడ్డం. సమాధి అంటే గోరి. 40 అడ్డం. అల్లుడు అత్తగారింట్లో ఎప్పటికీ ఉండిపోవడం అంటే ఇల్లరికం. ఇల్లరికపు అల్లుడు అంటారు కదా, అలా ఉన్న వాళ్ళని ఇల్లరికం. 37 నిలువు. కలకాలం అంటే ఎల్లకాలం. ఎల్లకాలం. 37 నిలువు అయిపోయింది. 40 అడ్డం అయిపోయింది. 41 నిలువు చూడాలి. ఒక హస్తాభరణం మురుగు అంటే కంకణం. 42 అడ్డం. గొప్పవాడు, శ్రేష్ఠుడు అంటే మేటి. 42 నిలువు. సౌధం అంటే మేడ. 43 అడ్డం. రాయడానికి ఏం కావాలి? డాష్ బలపం. బలపమా, పలక, బలపమా. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి పలక అని రాస్తున్నాను నేను. 43 నిలువు. దారి, మార్గం అంటే పథం.
పథం. 44 అడ్డం కసి కోపం అంటే కక్ష. 45 అడ్డం కుడ్యం అంటే గోడ. 45 నిలువు నఖాలు అంటే గోళ్ళు. 46 నిలువు ఒడ్డు తీరం అంటే గట్టు. 46 నిలువు అయిపోయింది. 47 అడ్డం తేరు అంటే రథం. 48 అడ్డం జ్వరం వల్ల ఉపవాసం అంటే లంకనం. 49 అడ్డం కంటకాలు అంటే ముళ్ళు. 50 అడ్డం తరువు అంటే చెట్టు. ఈరోజు పద వినోదంలో ఏకాక్షరాలు ఏమీ ఇవ్వలేదు. ఇదండి ఈనాడు పదకేలి ప్రశ్నలు జవాబులు 21 డిసెంబర్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.